తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భవన నిర్మాణ రంగ కార్మికులను పూర్తిగా విస్మరించిందని బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం, జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమల్లయ్య గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 14 రంగాల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 28న సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్లో నిర్వహించతలపెట్టామని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డు లేవన్నారు. అలాగే ప్రభుత్వం కూడా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు కనకయ్య, లక్ష్మీనారాయణ, పరశురాములు పాల్గొన్నారు. మరి ఆనాడు సుంచలి ఈనాటి వరకు కూడా కార్మికులను ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కనీసం చూడని దినాలు ఉన్నాయి. కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. 1996 చట్టాన్ని చూసి ఆ చట్టంలో మేము తిరగంగా అప్పుడు తెచ్చి ఆయన అమలు చేసిండు. ఆ చట్టంతో ఇప్పటి వరకు నడుస్తుంది. మరి గత ప్రభుత్వం కూడా మరి ఇస్తాం మీకు అవి ఇస్తాం అనుకుంటే మొబ్బ పెట్టుకుంటా దాన్ని కాలం గడిపింది 10 సంవత్సరాలు. మరి ఈ ప్రభుత్వం కూడా అధికారం రానప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీకు 1996 చట్టంలో మీకున్నాయి. 6,30,000 ఉన్నదాన్ని 10 లక్షల వరకు నేను జీవిత బీమా చేస్తా అన్నాడు. మరి ఒక 55 సంవత్సరాలు ఉన్న కార్మికునికి 5,000 రూపాయలు ఇవ్వాలని మేము అన్ని డిమాండ్గా చేస్తే ఆయన కూడా దాని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇలా రాష్ట్ర లెవెల్లో మరి మంత్రి గారిని వచ్చి మా బాధలు కూడా తెలియజేసి మాకున్న డిమాండ్లను కూడా ఇవ్వాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మరి గౌరవ కార్మిక శాఖ మంత్రి వివేకానంద గారికి మేము కూడా మనవి చేసుకొని మరి ఆయనకు ఈ వినతి పత్రంతో 28 సోమవారం రోజున మనం ఏదైతే రాష్ట్ర మహాసభ సిద్దిపేట టౌన్లో ఏర్పరచుకోవడం చాలా సంతోషకరం. మన రాష్ట్ర అధ్యక్షులు మన సిద్దిపేట గడ్డ మీదనే ఉండడు, మన సిద్దిపేటలో ఉండడు మనకు చాలా సంతోషకరం. కావున మరి యొక్క సభ మనకు ముఖ్య అతిథిగా మరి మంత్రి వివేకానంద గారు రావడం కూడా చాలా సంతోషకరం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుండి మన సిద్దిపేట జిల్లా కాక 32 జిల్లాల నుంచి మరి వేలాది మంది కార్మికులు వస్తారు. కావున నేను సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా మరి 26 మండలాల నుంచి ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ వేలాది కదలి వచ్చి మరి వస్తున్నటువంటి అతిథులకు మనము మర్యాదపూర్వకంగా స్వాగతం పలకవలసిన అవసరం ఉంది. మరి యొక్క సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మికులు 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు వేలాది మంది యొక్క మీటింగ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను పేరున కోరుతున్నాను. అదేవిధంగా మంత్రి వివేకానంద గారికి మరి గతంలో 1900 అన్నగారు అన్నట్టుగా 1996 చట్టం మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అమలైంది. కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి కార్మికులను చిన్నచూపు చూడకుండా మంత్రి వివేకానంద గారు మేము ఇచ్చినటువంటి డిమాండ్లను మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా యొక్క గోసలు, మా యొక్క బాధలు మాకు అండదండగా ఉండి మరి యొక్క ప్రభుత్వం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.